సూపర్ స్టార్ రజనీకాంత్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా కూలీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న 2025న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది. కూలీలో రజనీకాంత్ తో పాటు అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా కనిపించబోతున్నారు. ఈ రెండు సినిమాలు సేమ్ డేట్ కి వస్తుండటంతో సిల్వర్ స్క్రీన్ మీద ఇదే బిగ్ క్లాష్ అంటున్నారు. అమీర్, హృతిక్ పోటీ పడుతుండటంతో సౌత్ లోనే కాదు నార్త్ లోనూ ఈ క్లాష్ గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది. ఇంత హైప్ ఉన్న డేట్ కావడంతో ప్రమోషన్ మీద కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కూలీ టీం ఇప్పటికే ప్రమోషన్ ని స్పీడ్ పెంచింది. ఆల్రెడీ టీజర్, సాంగ్ ప్రమోషన్లు రిలీజ్ అయ్యాయి. తాజాగా కౌంట్ డౌన్ టీజర్ కూడా వదిలింది యూనిట్. భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ వందల కోట్ల బిజినెస్ చేసుకుంటున్నారు తమ మూవీలకి. 3 జనరేషన్లలో ఆయనకి భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాల రెమ్యూనరేషన్ పరంగా కూడా రికార్డులు కొల్లగొడుతున్నారు. రెమ్యూనరేషన్ విషయం వచ్చినప్పుడల్లా ఇండియాలో రజనీకాంత్ పేరు మారుమోగిపోతోంది. తాజాగా మరోసారి నేషనల్ వైడ్ గా రికార్డు సృష్టించాడు. లోకేష్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ మధ్య స్టార్ కాస్ట్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా బ్యాక్ షాట్ తో క్యారెక్టర్ రివీల్ చేశారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం దేశంలో ఖరీదైన చిత్రంలో ఒకటి. ఇందులో మెజారిటీ భాగం హీరో, దర్శకుడి పారితోషిక రూపంలోనే ఖర్చు అవుతోంది. ఈ యాక్షన్ డ్రామాలో నాగార్జున, సైమన్ పాత్రలు నటించారు. దీనిలో కీలక పాత్రలు నటిస్తున్న తెలుగు సినీ నటుడు నాగార్జునకి 35 కోట్ల పారితోషికం చెల్లిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. వారు తమ సాధారణ మార్కెట్ కి తగ్గట్టే పారితోషికాన్ని అందుకుంటున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారు. అతడికి 25 నుంచి 30 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తుంది. ఇందులో ప్రత్యేక గీతంలో నర్తించిన పూజా హెగ్డే 2 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం. నిర్మాతలు ఇటీవల సినిమా ప్రీమియర్ కి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని ప్రకటించారు. టీజర్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది. అనిరుద్ రవిచంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.